औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। वत्तक़ुल्लाहल्लज़ी तसाअलून बिही वल अरहाम इन्नल्लाहा काना अलैकुम रक़ीबा व आतुल यतामा अम्वालहुम वला ततबद्दलुल खबीसा बित्तय्यिबि वला तअकुलू अम्वालकुम इला अम्वालिकुम इन्नहु कान खूबन कबीरा। సదఖల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడ పరకృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతు. సర్వులకు సృష్టికర్త అల్లాహ్ అందరి జీవితాలలో శాంతిని శుభాలను కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభువు మానవాళి ప్రభు వల్ల మనందరి కోసం అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 4వ అధ్యాయం 2వ వాక్యం యొక్క అరబీ మూలమును విన్నాము. దీని అనువాదాన్ని వినండి. అనాథుల ఆస్తిని వారికి తిరిగి ఇవ్వండి. వారి మంచి వస్తువులను మీ చెడ్డ వస్తువులతో మార్చకండి. వారి ఆస్తిని మీ ఆస్తితో కలిపి కబళించకండి, ఇది మహాపాపము. సోదరులారా, అనాథులకు సంబంధించినటువంటి ఉత్తర్వులను దైవం ఎక్కడ తెలియజేస్తున్నాడు. ఆ కాలంలో అనాథుల సమస్య ఎక్కువగా ఉండేది. తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వాళ్ళ యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. మరి వారిని ఆదుకునే నెపంలో చాలామంది వారి యొక్క ఆస్తిపాస్తులను కబళించి వేసేవారు, లేక తమ పనికిరానటువంటి ఆస్తులను వాళ్లకు ఇచ్చి వారి మంచి ఆస్తులను వీళ్ళు తీసుకునేవారు. ఈ విధంగా, ఎందుకంటే అనాథులను అడిగేవాడు ఎవరు కూడా ఉండరు, ఏ సారా లేనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని ఈ విధంగా మరి వారికి అన్యాయం చేసేవారు. దైవము మరి అనాథులకు సంబంధించినటువంటి ఉత్తర్వుని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దీనికంటే ముందు వచ్చినటువంటి వాక్యాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాము. దైవం తెలియజేస్తున్నాడు, దైవానికి భయపడండి, మరి బంధుత్వ సంబంధాలను తెంచడం మానుకోండి. దైవం మిమ్మల్ని అనుక్షణం కూడా మరి పరీక్షిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని పరిశీలిస్తున్నాడు. మరి సోదరులారా, నిన్న మనం తెలుసుకున్నాము, బంధువులతో సత్సంబంధము మరి ఎవరైతే కలిగి ఉంటారో దైవం కూడా వాళ్ళతో సత్సంబంధాన్ని కలిగి ఉంటాడు. మరి ఎవరైతే బంధువులతో మరి సంబంధాలను తెంచుకుంటారో దైవం కూడా మరి వాళ్ళతో సంబంధాన్ని తెచ్చుకుంటాడు అని బంధువుల మీద ఉన్నటువంటి హక్కులను గురించి దైవము మరి మనకు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక సందర్భాల్లో బంధువుల యొక్క హక్కులను గురించి తెలియజేశారు. మరి ఎవరైతే ఒక బంధువుకు అతను ఉపకారం చేస్తేనే ఇతను కూడా ప్రత్యుపకారాన్ని చేస్తాడో అది నిజమైనటువంటి బంధు ప్రియత్వం కాదు. అతను ఒకవేళ మరి సంబంధాన్ని తెంచుకున్నప్పటికీ కూడా కొనసాగించేవాడే నిజమైనటువంటి బంధువు ప్రియుడు అన్నారు. మరి మరొక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక శిష్యుడు వస్తాడు. శిష్యుడు వచ్చి ఈ విధంగా ఒక ప్రశ్న వేస్తాడు, ఓ ప్రవక్త, మరి నాకు కొంతమంది బంధువులు ఉన్నారు. మరి నేను ఎంతగా సత్సంబంధాల కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారు నా నుండి తెగదింపులే చేసుకుంటున్నారు. నేను ఎంతగా మంచిగా ప్రవర్తించినా వారు నాకు కీడుని చేస్తున్నారు. నేను ఎంత మృదువుగా మాట్లాడినప్పటికీ వారు చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. మరి నేను ఏమి చేయాలి అని ప్రశ్న వేశాడు. అంటే నేను ఎంతగా తాపత్రయపడుతున్నప్పటికీ కూడా మంచి సంబంధాల కోసము, వాళ్లతో మంచిగా ఉండడం కోసము మరి వాళ్ళు నా నుండి దూరంగానే వెళ్తున్నారు, నన్ను మరి ఒంటరినే చేస్తున్నారు. నేను ఏ విధమైనటువంటి వైఖరి కలిగి ఉండాలి,
ఏ విధంగా వాళ్ళతో నేను మరి ప్రవర్తించాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగాడు. అప్పుడు ప్రవక్త, దైవం ఆయనపై శాంతిని కురిపించుగాక, ఈ విధంగా చెప్పారు: నీవు చెబుతున్నది నిజమే అయితే నీవు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నంత కాలము నీపై దైవ సహాయం ఉంటుంది అన్నారు. అంటే అతను మనకు ఏమి చేస్తున్నాడు అనేది మనం పక్కన పెట్టి మనము అతనితో ఏ విధంగా ఉంటున్నాము అన్నదే, ఒకవేళ నీవు ఈ విధంగా నువ్వు ఆచరించినట్లయితే, మంచినే నువ్వు వాళ్ళతో మంచి సంబంధాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నట్లయితే, అతను నీ నుండి దూరంగా వెళ్తున్నప్పటికీ కూడా నీవు అతన్ని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే మరి దైవం సహాయం నీకు ఎప్పుడూ కూడా ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మరి ఇంకొక సందర్భంలో ప్రవక్త, కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు: నరకం నుండి త్వరగా రక్షించే ఆచరణ ఏదైనా ఉన్నది అంటే అది ఒకటి ఏమిటంటే దైవానికి సాటి కల్పించకండి. అంటే మానవులను దైవాలుగా భావించి ఆరాధించకండి. మీరు స్వయంగా కల్పించుకున్నటువంటి వాళ్ళను మీరు దైవాలుగా భావించకండి. ఆయనకు సాటిని సమానాన్ని కల్పించకుండా ఆరాధించడము అది స్వర్గంలోకి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత ప్రార్థన చేయడము, దైవం 5 పూటల విధించాడు, 5 పూటల ప్రార్థన చేయడము, మరి జకాత్ అనే దానము, అంటే మనము తెలుసుకోవడం జరిగింది, ఒక వ్యక్తి సంపాదనలో ఖర్చులు, అప్పులు అన్నీ కూడా పోగా మిగిలి ఉన్నటువంటి ధనంలో ఒక సంవత్సర కాలం పాటు అదే విధంగా ఉండిపోయినట్లయితే ఆ ధనము, అందులో 2.5% అతను దానం ఇవ్వాలి. దీనిని జకాత్ ధనం అంటారు. ఇది చేసినప్పటికీ కూడా దైవం మరి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా ప్రధానంగా బంధువులతో మంచి సంబంధాన్ని కలిగి ఉండడం కూడా స్వర్గ ప్రవేశానికి అర్హతను మీకు సంపాదించి పెడుతుంది అన్నారు. కాబట్టి సోదరులారా, తేలికైనటువంటి విషయంగా మనకు కనబడుతూ ఉంటుంది బంధువుల పట్ల సత్సంబంధాలు అనేవి. కానీ అతి ముఖ్యమైనటువంటిది, ఎందుకంటే దైవము ఇక్కడ మనిషిని మరి అతన్ని ఒంటరిగా అంత మాత్రం కూడా పుట్టించలేదు. అతని బంధువర్గం ఉంటుంది, అతని తల్లిదండ్రులు ఉంటారు, అతని స్నేహితులు, ఈ విధంగా వీరందరితో కలిసి ఉన్నది అతని జీవితం అవుతుంది. కాబట్టి నేను ఒంటరిగా ఉంటాను అంటే అది ఎంత మాత్రం కూడా సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మనము ఎంతకాలం బ్రతికాము అన్నది కాకుండా మరి ఎంత అందరితో కలిసి బతికాము అనేది ప్రధానమైనటువంటి విషయము. మనం వెళ్ళిన తర్వాత మన గురించి బాధపడేవాళ్ళు, మన కోసం 2 కన్నీటి బుట్లు కాల్చే వాళ్ళను మనం సంపాదించుకున్నట్లయితే మన జీవితానికి సార్థకత లభించినట్లే సోదరులారా. మరి ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు: ఒక వ్యక్తి ఉంటాడు, చాలా మంచి ఆచరణలు చేస్తుంటాడు, మరి ఎప్పుడు కూడా మరి దైవనామ స్మరణే చేస్తుంటాడు, కానీ అతని వల్ల మరి ఇతరులు బాధపడుతుంటారు. అతని మాటల వల్ల కర్కశమైనటువంటి కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతుంటాడు, తద్వారా అందరూ అతనికి దూరంగా వెళ్తుంటారు. ఇటువంటి ఆరాధనల వల్ల దైవం ఎంత మాత్రం కూడా మరి సంతోషించాడు సోదరులారా. కాబట్టి మనతో ఎవరైనా మాట్లాడడానికి మరి వారు ఎప్పుడు కూడా చూస్తూ ఉండాలి. అరే పలానా వ్యక్తితో మాట్లాడితే చాలా బాగుంటుంది, చాలా ప్రేమగా మాట్లాడతాడు, చాలా బాగా మాట్లాడతాడు అని మనం ఈ విధంగా నలుగురిని సంపాదించుకున్నట్లయితే అదే మన జీవితానికి సార్థకత. కాబట్టి మనం ఎంతగా ఆచరణలు చేసిన, ఎంత ఆరాధనలు, నమాజులు ఆచరించే సోదరులారా, మరి మన మాట తీరు సరిగ్గా లేకుండా మరి మన మాటల వలన ఇతరులు బాధపడుతూ ఉన్నట్లయితే దాని వలన ఏ ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి ఈ విధంగా మన కోసం బాధపడేవాళ్ళు, మన కోసం ఆలోచన చేసేవాళ్ళు, ఒకవేళ మనము చనిపోతే మన గురించి బాధపడే వాళ్ళను మనం సంపాదించుకున్నామంటే మరి దానికి మించినటువంటి జీవిత పరమార్థం లేదు. మరి ఈ రోజున మనము అనాథులకు సంబంధించినటువంటి వాక్యాన్ని విన్నాము. దైవం తెలియజేస్తున్నాడు, మరి వారి మంచి వస్తువులతో మీ చెడ్డ వస్తువులను మార్చకండి, వారి ఆస్తిలో మీ ఆస్తిని కలిపి దానిని తినడానికి ప్రయత్నం చేయకండి, మహాపాపము ఇది అని మరి అనాథులకు సంబంధించినటువంటి ఉత్తర్వులను దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆయన అనాథుల పట్ల ఎంతగా ప్రేమను కనపరిచేవారంటే, ఎందుకంటే ఆయన స్వయంగా ఒక అనాథ, పుట్టకముందే తన తండ్రిని పోగొట్టుకున్నటువంటి అనాథ,
పుట్టిన తర్వాత 6 సంవత్సరాలకు తన తల్లిని కూడా పోగొట్టుకున్నటువంటి అనాథ. ఈ విధంగా 6 సంవత్సరాల ప్రాయంలో పూర్తి అనాథగా మారిపోయినటువంటి ఆ మహాపురుషుని యొక్క మనస్సు అనాథల పట్ల తహతహలాడేది. ఎందుకంటే అనాథల యొక్క బాధ, అతను పడే ఆ మనోవేదన ఒక అనాథకే బాగా తెలుస్తుంది. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనాథల పట్ల ఎంతో ప్రేమను కనబరిచేవారు. మహాప్రవక్త వారు ఒక సందర్భంలో తెలియజేశారు, నేను మరియు అనాథల సంరక్షకుడు ఎవరైతే ఉంటారో, అగత్యపురుల సంరక్షకుడు ఎవరైతే ఉంటారో అతను నేను మరి స్వర్గంలో పక్కన పక్కన ఉంటాము అన్నారు. అంటే స్వర్గాన్ని సాధించి పెట్టే ఆ పని ఏదైనా ఉన్నది అంటే అది అనాథలను సంరక్షించడము. మరి అగత్యపరులు ఎవరైతే ఉంటారో, దిక్కులేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను మరి సంరక్షించడం అనేది అది స్వర్గానికి తీసుకువెళ్ళే ఆచరణతో సమానం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మరి ఇంకొక సందర్భంలో కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు తెలియజేశారు, ఏ గృహంలో అయితే అనాథకు రక్షణ లభించి ఆ అనాథల ఎడల సవ్యంగా ప్రవర్తించడం జరుగుతుందో అదే దైవానికి ఎంతో ప్రియమైనటువంటి గృహము అన్నారు. కాబట్టి సోదరులారా, మన ఇంటిలో మన గృహంలో శుభం ఉండాలి, దైవానుగ్రహం ఉండాలి, దైవదూతుల యొక్క ప్రార్థనలు ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనము మంచి పెద్ద బిల్డింగ్ కట్టుకొని మరి పెద్ద పెద్ద రూమ్స్ కట్టుకొని ఏసీలు ఈ విధంగా అన్నీ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి భావిస్తుంటాము. కానీ సోదరులారా, నిజమైనటువంటి ఆనందము, నిజమైనటువంటి ఆత్మసంతృప్తి, ఆ శుభము కేవలం దైవానుగ్రహం వలన కలుగుతుంది. దైవానుగ్రహం ఏ విధంగా కలుగుతుంది? ప్రవక్త వారు తెలియజేశారు, ఏ గృహంలో అయితే మరి అనాథులకు రక్షణ లభించి మరి వారి ఎడల సవ్యంగా ప్రవర్తన జరుగుతుందో. మనం చాలామందిని చూస్తుంటాం, అనాథులను సంరక్షించుకునే పేరుతోటి వాళ్ళను రాచరంపాన్ని పెట్టడము, మరి అనేక రకాల బరువైనటువంటి పనులు వాళ్ళ చేత చేయించడము మనం చూస్తూ ఉంటాం. పైకైతే మరి అనాథులను ఆదుకునే పేరు, కానీ లోపల మాత్రము మరి బానిసల మాదిరిగా వాళ్ళ చేత పనులు చేయించుకోవడం. సోదరులారా, ఈ విధమైనటువంటి అనాథల యొక్క సంరక్షణను దైవం ఎంత మాత్రం కూడా కోరడం లేదు. ఏ విధంగా అయితే మన బిడ్డలను మనం సాకుతామో అదేవిధంగా వాళ్ళను కూడా అదే విధమైనటువంటి ఆదరణను కనబరచాలి. ఇది నిజమైనటువంటి ఆదరణ. మహాప్రవక్త వారు తెలియజేశారు, మరి ఏ ఇంటిలోనైతే అనాథల పట్ల సరైనటువంటి ప్రవర్తన ఉండదో మరి అటువంటి గృహము దైవానికి ఎంతో అయిష్టమైనటువంటి గృహము అని మహాప్రవక్త వారు తెలియజేశారు. మరి ఒక సందర్భంలో ఒక వ్యక్తి కారుణ్యమూర్తి మహాప్రవక్త వారి వద్దకు వచ్చి ఈ విధంగా సెలవిచ్చాడు, ఏమని? ఓ దైవ ప్రవక్త, నా హృదయము కఠినమైపోయింది, ఏ విధమైనటువంటి మరి ఫీలింగ్ కూడా రావడం లేదు, మరి కనీసము ఏడుపు కూడా రావడం లేదు, అంత కఠినమైపోయింది అనగానే ప్రవక్త వారు చెప్పారు, వెళ్ళి నువ్వు అనాథ తలను నిమురు. మరి ఎవరైతే ఆర్తులు ఉంటారో, అన్నార్తులు ఉంటారో వారికి భోజనం పెట్టు, అప్పుడు నీ హృదయం కరుగుతుంది అని ప్రవక్త వారు తెలియజేశారు. కాబట్టి ఒక అనాథ తలను నిమరడం అనేది, ప్రేమతోటి నిమరడం అనేది అది హృదయం యొక్క హృదయాన్ని ద్రవింపజేస్తుంది. కఠినమైనటువంటి హృదయము, బండబారిపోయినటువంటి హృదయము అది మెత్తబడుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మరి ఇంకొక సందర్భంలో తెలియజేశారు, 2 హక్కులు చాలా ఆదరణీయమైనవి, ఎక్కువగా మీరు చెల్లించవలసినవి, దైవానికి ఎంతో ఇష్టమైనవి. అవి 1 ఏమిటంటే అనాథుల హక్కు, 2 ఏమిటంటే మీ భార్యల హక్కు. ఇదేంటంటే భార్యలకు కూడా హక్కులు ఉంటాయా అన్న ప్రశ్న వస్తుంది. దీని గురించి మనము రేపు కొంచెం విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దైవం తెలియజేస్తున్నాడు, అనాథులకు ఇచ్చినటువంటి హక్కు ఏమిటంటే వారి సరైనటువంటి పోషణ బాధ్యత, సంరక్షణ బాధ్యత జరగాలి. ఒకవేళ వారిని మనము మన సంరక్షణలో తీసుకున్నట్లయితే ఏ విధంగా అయితే మన బిడ్డలను సాకుతామో అదేవిధంగా వారి పట్ల కూడా ఆదరణ చూపించడం అనేది అది అనాథుల పట్ల ఉన్నటువంటి సరైనటువంటి హక్కు. మరి ఇంకొక విషయాన్ని కొన్ని తెలుసుకుని మనము ముగించుకుందాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైతే దైవ ప్రసన్నత కోసము అనాథుని యొక్క తలను నిమురుతాడో, దైవం అతని కర్మల చిట్టాలో ఆ అనాథ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో దానికి బదులుగా ఒక్కొక్క పుణ్యాన్ని
దైవం అతనికి వ్రాస్తాడు అని చెప్పేసి ప్రవక్త వారు తెలియజేశారు. ఎంతటి శుభవార్త చూడండి. మనము పుణ్యాల కోసం తాపత్రపడుతుంటాము, అవి చేస్తుంటాము, ఇవి చేస్తుంటాము, రకరకాల పనులు చేస్తుంటాము, డబ్బులు ఖర్చు పెడుతుంటాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫ్రీగా మనకు పుణ్యాలను సంపాదించి పెట్టే ఆచరణ చెప్పారు. అదేమిటి? అనాథ తలను నీవు నిమిరినట్లయితే అతని తలపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని పుణ్యాలను దైవం నీకు ప్రసాదిస్తాడు. తలను నమరడం అంటే సోదరులారా, ప్రేమతోటి, ఆప్యాయతతోటి, ఆదరణతోటి అతని తలను నిమరడము. ఏ విధంగా అయితే ఒక తండ్రి తన బిడ్డను, ఏ విధంగా అయితే ఒక తల్లి తన బిడ్డను నిమురుతుందో అంత ప్రేమతోటి, ఎందుకంటే తల్లి తండ్రి లేనటువంటి అనాథ కాబట్టి ఆ ప్రేమ కోసం అతను తప్పిస్తూ ఉంటాడు. కాబట్టి నీవు ఒకవేళ ఆ ప్రేమతోటి, తండ్రి ప్రేమతోటి, తల్లి ప్రేమతోటి అతని తలను నిమిరినట్లయితే అతని తల మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని పుణ్యాలు దైవం నీకు రాస్తాడు. నీ సంకల్పాన్ని బట్టి సోదరులారా, నీ సంకల్పాన్ని బట్టి ఉంటుంది. అంతే తప్పించి ఇది పుణ్యాలు వచ్చేయాలని చెప్పేసి మరి పొలోమటు తలను నివరేయడం అది కాదు దైవం కోరేది. ఇక్కడ ప్రేమను, ఆప్యాయతతోటి, మరి తండ్రి ప్రేమ, తల్లి ప్రేమతోటి నీవు అతని తలను నిమిరినట్లయితే అప్పుడు పుణ్యాలు వస్తాయి. సరే, మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకుందాము. ఈ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో వీటి పట్ల మనం ఆచరణ చేయాలని, దైవం అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని, అల్లా అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.